జై గురుదత్త. మనము భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ అధ్యాయంలో అర్జునుడు ఒక సందేహాస్పదమైన పరిస్థితిలో భగవానుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. మన ఛానల్ చూసేవాళ్ళు కూడా ఒకళ్ళు వాళ్ళ సందేహాన్ని కామెంట్ రూపంలో తెలియజేశారు. దానికి సమాధానం నేను వీడియో ఆఖరిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకని చివరి వరకు చూడండి. సరే, అర్జునుడు మొదటి అధ్యాయంలో శోకమోహాలతో నిండిపోయి రథంలో కూలబడిపోతాడు. రెండో అధ్యాయం సాంఖ్యయోగంలో మొదట్లో భగవానుడు కొంచెం మందలించిన తర్వాత తేరుకొని యశ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే అంటే పరమాత్మ, నేను నీకు శిష్యుణ్ణి, నాకు మంచి మార్గం ఏంటో నువ్వే చూపించు అని శరణు వేడతాడు. అప్పుడు భగవానుడు సత్పదార్థ వివరణ కొంత చేసి 18వ శ్లోకంలో తస్మాత్ యుద్ధస్వ భారత అంటాడు. అంటే అర్జున, నువ్వు యుద్ధం చేసి తీరవలసిందేనయ్యా అని తేల్చి చెప్తాడు. తర్వాత 39వ శ్లోకంలో ఈ కర్మయోగ జ్ఞానయోగ మార్గాలని విడదీసి చూపించి 45వ శ్లోకంలో నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడు. అంటే అర్జున, నువ్వు సత్వరజస్తమో గుణాలను దాటిపో అని చెప్తాడు. అంటే ఈ త్రిగుణాలకి అతీతమైన స్థితి అంటే ఇది జ్ఞానయోగ మార్గం ద్వారానే సాధ్యం. తర్వాత మళ్ళీ 47వ శ్లోకంలో కర్మణ్యే వాధికారస్తే అంటాడు. అంటే అర్జున, నీకు జ్ఞానయోగ మార్గంలో అర్హత లేదు, కర్మయోగ ఈ కర్మ చేయటానికే నీకు అధికారం ఉంది అని చెప్తాడు. తర్వాత 49వ శ్లోకంలో బుద్ధౌ శరణమన్విచ్చ అంటాడు. అంటే ఈ కర్మయోగ పరిపాకం ద్వారా జనించే జ్ఞానయోగ మార్గాన్నే శరణు పొందు అని చెప్తాడు. తర్వాత 55వ శ్లోకం నుంచి 71వ శ్లోకం దాకా ఈ జ్ఞానయోగ మార్గాన్ని ప్రశంసిస్తూ, తర్వాత 72వ శ్లోకంలో ఈ బ్రాహ్మీ స్థితిని, ఈ జ్ఞానయోగ మార్గం ద్వారా ఈ బ్రాహ్మీ స్థితిని పొందటం సాధ్యమవుతుందని చెప్తాడు. సరే, భగవానుడు చెప్పాడు కదా, కర్మయోగ మార్గంలోకి వచ్చేద్దామా అంటే అది సురక్షితమైన మార్గంగా కనబడట్లేదు. అంటే అది సూటిగా మోక్షాన్ని ఇచ్చేది కాదు. అది ఆ కర్మయోగం జ్ఞానయోగంగా మార్పు చెందాలి. అది ఆ ఇంద్రియ జయాదుల ద్వారా ఆ జ్ఞానయోగ మార్గం కూడా సుస్థిరం అవ్వాలి. ఇది ఈ లాభ నష్టాలు, ద్వంద్వాతీత స్థితి ఇవన్నీ కూడా రావాలి. అదీగాక తనకిప్పుడు కర్మయోగ మార్గం అంటే ఇది ఘోరమైన యుద్ధ కర్మ. ఈ యుద్ధ కర్మ దీనిలో ఇప్పుడు ఇలాంటి కర్మ మార్గంలో సుఖదుఖాలు, రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఉండకూడదంటే చాలా కష్టమైన పరిస్థితి. అందుకని తనేమో సూటిగా భగవానుడిని జ్ఞానాన్ని ఇచ్చే మార్గాన్ని చెప్పమంటే భగవానుడేమో జ్ఞాన మార్గాన్ని ప్రశంసిస్తూనే అర్జునుడికి కర్మయోగ మార్గమే మంచిది అని చెప్తున్నాడు. అందుకని అర్జునుడు ఒక సందేహాస్పద స్థితిలో నాకు ఏది మంచిది అనే విషయం తేల్చుకోలేక భగవానుణ్ణి ఈ శ్లోకాల్లో ప్రశ్నిస్తున్నాడు. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జనార్దన, కేశవ, ఈ జ్ఞానయోగ మార్గమే మంచిది అనేది నీ అభిప్రాయం అయితే మరి నన్ను ఈ ఘోరమైన ఇట్లాంటి యుద్ధ కర్మలో ఎందుకు ప్రవేశపెడుతున్నావు? ఇది చాలా హింసతో కూడింది కదా. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఈ కలగాపులగంగా ఉన్న మాటలతో నా మనసుని, నా బుద్ధిని తికమక పెడుతున్నావేమో అన్నట్లుగా ఉంది. కనుక నాకు ఏది మంచి మార్గమో ఒక మార్గం నిశ్చయం చేసి చెప్పు పరమాత్మ అని అర్జునుడు ఇక్కడ వేడుకుంటున్నాడు. అర్జునుడు నిజాయితీ గల శిష్యుడు కావటం వలన భగవానుడి ముందు తన సందేహాలనేమి దాచుకోకుండా తన సందేహాలన్నింటినీ కూడా వినయంగా భగవానుడి ముందు సూచిస్తున్నాడు. అంటే ఈ అధ్యాయంలో అసలు కర్మ అంటే ఏంటి, ఈ కర్మ నిష్కామంగా ఆచరించటం ఎలా, ఈ కర్మయోగంలో ఉంటూ కూడా రాగద్వేషాలు లేకుండా ఎలా కర్మలు చేయాలి అనే ఇలాంటి కర్మ సంబంధమైన విషయాలన్నింటినీ తెలియజేస్తుంది. కాబట్టి దీనికి
కర్మయోగ కర్మయోగము అనే పేరు వచ్చింది. మన బాలస్వామిజీ వారు, దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు కూడా ఈ భగవద్గీతలో ఎక్కువ సార్లు వచ్చిన పదం కర్మ అని చెప్పారు. దీని ద్వారా మనకి ఈ కర్మ యొక్క ఆవశ్యకత ఎంత ముఖ్యమైనదో భగవానుడు తెలియజేస్తున్నాడని మనందరికీ అర్థమవుతుంది కదా. జై గురుదత్త. మన ప్రేక్షకులు అడిగిన ప్రశ్న, ఐశ్వర్యం జీవించాలంటే ఐశ్వర్యం కావాలి కదా, అది ముఖ్యమే కదా అని అడిగారు. అంటే భగవానుడు ఐశ్వర్యం వద్దనలేదు, దాని మీద కోరికని తీసేయమన్నారు. అంటే ఇప్పుడు చేసే పని ఎంత ముఖ్యమో దాని వెనకాల ఉండే ఉద్దేశం కూడా అంతే ముఖ్యం. అంటే మంచి ఉద్దేశంతో చేసినా కూడా అది మనం శాస్త్ర పద్ధతిలో, మనకి శాస్త్ర ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ కర్మని అలాగే చేయాలి. అదే కాకుండా మనం ఎంత మంచి ఉద్దేశంతో చేస్తున్నా కూడా దీనిలో ఇతరులకి ఉపయోగపడే విషయం ఎంత ఉంది, పరోపకార చింత, ఇంకా భగవద్భక్తి ఉన్నాయా లేదా అని మనల్ని మనమే పరిశీలించుకోవాలి. అంటే ఒక కోరిక అనేది ఒక విషయంలో ఒక్కో సమయంలో మంచిది కావచ్చు, ఇంకో సమయంలో అదే కోరిక మనకి మంచిది కాకపోవచ్చు. అందుకని కోరికని తీసేయమన్నాడు భగవానుడు. అంటే ఇప్పుడు కర్మల్లో 4 రకాలు ఉంటాయంట. సహజ కర్మలు అంటే మనం ఊపిరి తీసుకోవటం, ఇలాంటి కర్మల్ని సహజ కర్మలు అంటారు. తర్వాత అనివార్య కర్మలు అంటే తప్పనిసరిగా చేయాలి, ఏంటది మనం ఆహారం తీసుకోవటం, ఇలాంటి కర్మల్ని అనివార్య కర్మలు అంటారు. ఇలాంటి కర్మలులో భోగాన్ని మనం ప్రవేశపెట్టకుండా ఉంటే దానివల్ల కూడా బంధం లేదు. అంటే ఇప్పుడు మనకి ఏదో ఒకటి, మనకి ఆ టైంకి ఆహారం దొరికింది తీసుకోవడం అది తప్పదు. కానీ నాకు ఈ పదార్థం కావాలి, ఇదే పదార్థం కావాలి, ఇట్లా అయితేనే నాకు ఇష్టము అంటాం కదా, అప్పుడు దానిలో ఆ భోగాన్ని కలిపితే అది బంధనం కలిగిస్తుందని చెప్తున్నారు. తర్వాత 3వ రకం కర్మ విద్యుక్త కర్మ. అంటే మనల్ని మనం పోషించుకోవడం, మన కుటుంబాన్ని పోషించుకోవడం, తల్లిదండ్రుల పోషణ, సమాజ సేవ, ఇవన్నీ కూడా విద్యుక్త కర్మలు. వీటిల్లో కూడా మనం చేసే పనికి మనం ఫలితాన్ని కోరుకోకుండా ఉంటే అది మనకి బంధాన్ని కలిగించవు అని చెప్తున్నారు. తర్వాత 4వది ఆశా ప్రేరిత కర్మలు. అంటే నాకు బాగా చాలా డబ్బు కావాలి, లేకపోతే మంచి పదవి కావాలి, పేరు కావాలి, ఇలాంటి ఉద్దేశంతో చేసే కర్మల్ని, ఇవి బంధాన్ని కలిగిస్తాయి ఆశా ప్రేరిత కర్మలు. అంటే ఎందుకంటే భగవానుడు ఈ భోగ ఐశ్వర్యాల మీద కోరిక వద్దు ఎందుకంటే ఇవి మనకి మళ్ళీ బంధాన్ని కలిగించి మళ్ళీ మన పునర్జన్మకు కారణమవుతాయి. కాబట్టి మనం మోక్షాన్ని కోరుకునే వాళ్ళైతే ఇలాంటి ఈ ఈ భోగైశ్వర్యాల గురించిన ఆలోచన, ఎక్కువ చింతన, దాని గురించిన ఆసక్తి ఉండకూడదని అది మాత్రమే భగవానుడు చెప్పాడు. అంతేగాని మనల్ని కర్మ చేయమనే భగవానుడు చెప్పింది కూడా. మీరు కర్మ చేయొద్దు, సంపాదించుకోవద్దు, లేకపోతే ఆహారం తీసుకోవద్దు, ఇలాంటివి చెప్పలేదు. ఐశ్వర్యం కావాలి కానీ దాని మీద ఆసక్తి ఉండకూడదు అని చెప్పారనమాట భగవానుడు. జై గురుదత్త. అర్జునుడు అడిగిన ప్రశ్నలకు భగవానుడు ఏం సమాధానం ఇస్తాడో, ఈ కర్మయోగం అంటే ఏంటో, దీనిని ఎలా ఆచరించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము తర్వాత శ్లోకాల్లో తెలుసుకుందాం. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.